మేము ధ్యానం ఇలా చేయండి, ఇలా కళ్ళు మూసుకొని గంటలు గంటలు ఇట్లా చెప్పం. ధ్యానం వల్ల చాలా రుగ్మతలు వస్తాయి. అర్థమైందండి? ధ్యానం డేంజరస్ థింగ్. ప్రాపర్గా చేయకపోతే ఉన్మాదం రావచ్చు. ఇప్పుడు మనకి భగవద్గీత గురించి అందరికీ తెలుసు. చిద్గురు గీత ఉందని కొంతమందికే తెలుసు. అసలు చిద్గురు గీత అంటే ఏంటి? నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం భగవద్గీత హిందువులకు కూడా కావాలంటే ఒక ప్రశ్న అడగచ్చు. మనం నిజంగా భగవద్గీత మాకు తెలుసు అనుకునే వాళ్ళు సమాధానం చెప్పచ్చు. నేను ఇప్పుడు ఒక కామెంట్ చేశాను, హిందువులు ఎవరికి భగవద్గీత తెలియదు అంటున్నాను. ఇప్పుడు హిందూ అన్నవాడి కోపం రావాలి. భగవద్గీతను చాలా మంది ఎవరొకరు ఇంట్లో చనిపోయినప్పుడు కానీ అలా పెడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100%. సో ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్స్ వేస్తాను. ఆ 2 క్వశ్చన్స్కి ఏ హిందూ అయినా సరే సమాధానం చెప్పాడు అనుకోండి, నేను ఇక నుండి ఇంటర్వ్యూలకి ఏ ఛానల్కి వెళ్తాను. నేను హిందువుని అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఆన్సర్ చెప్తే. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భగవద్గీత మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైన గ్రంథం. భగవద్గీత మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది అనేసి చాలామంది అంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భగవద్గీతకు ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే మనకు ఇప్పుడు 15 సంవత్సరంల నుంచి చిద్గురు గీత అనేది మన ముందుకు వచ్చింది. కానీ చాలా తక్కువ మందికే చిద్గురు గీత తెలుసు. అసలు చిద్గురు గీత అంటే ఏమిటి, చిద్గురు గీతకు భగవద్గీతకు ఉన్న తేడా ఏంటిది? సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. వారే చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. 15 ఇయర్స్ నుంచి ఉన్న ఈ చిద్గురు గీతను మన అందరికీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎంతోమందికి తన మాటలతో పరిచయం చేశారు. అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. చిద్గురు గీత మరియు భగవద్గీత క్లాసెస్ని మనకి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు. సో వీరితో అయితే మనము వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ఇప్పుడు మనకి భగవద్గీత గురించి అందరికీ తెలుసు, చిద్గురు గీత ఉందని కొంతమందికే తెలుసు. అసలు చిద్గురు గీత అంటే ఏంటి, మన జీవితానికి ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది? సో వీటి గురించి మీరు చెప్తారా? ముందు భగవద్గీత అందరికీ తెలుసా? తెలుసు అనుకుంటున్నా గురూజీ. నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం భగవద్గీత క్రైస్తవులకి మహమ్మదీయులకి తెలియదు, వాళ్ళని పక్కన పెట్టేస్తే. అవును. హిందువులకు కూడా భగవద్గీత తెలియదు. హిందువులకు కూడా తెలియదు, స్వామీజీలకు కూడా తెలియదు, ఓకే, ఎవ్వరికి తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో బుక్స్, భగవద్గీత బుక్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి, వాళ్ళు చదువుతున్నారు, అధ్యాయాలు ఉంటాయి, పారాయణలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఒకటి ఏదైనా విషయం తెలుసు అంటే దాని అర్థం ఏంటి? దాన్ని అర్థం చేసుకున్నాము, దాన్ని తెలుసుకున్నాము, దాన్ని ఆచరిస్తున్నాము అన్నప్పుడు దాన్ని తెలుసు అంటాం. భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తే తెలిసినట్టు కాదు, భగవద్గీత శ్లోకాలు వల్లె వేస్తే తెలిసినట్టు కాదు. ఆ శ్లోకం యొక్క పరమార్థాన్ని గ్రహించి దాన్ని నిత్య జీవితంలో పెట్టినప్పుడు నాకు భగవద్గీత తెలుసు అని చెప్పాలి. అలా ఎవరన్నా ఉన్నారా హిందువుల్లో? నాకు తెలిసి 90% అయితే ఎవరు ఆచరణలో అయితే పెట్టడం, నాకు తెలిసి 100% లేదు. ఓకే. కావాలంటే ఒక ప్రశ్న అడగచ్చు మనం, మీ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక ప్రశ్న అడగచ్చు మనం. నిజంగా భగవద్గీత మాకు తెలుసు అనుకునే వాళ్ళు సమాధానం చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది నేను ఇప్పుడు ఒక కామెంట్ చేశా, హిందువులు ఎవరికి భగవద్గీత తెలియదు అంటున్నాను నేను. ఇప్పుడు హిందూ అన్నవాడి కోపం రావాలి, రోషన్ రావాలి. మా మత గ్రంథం నాకు తెలియదు అంటాడా అనేటటువంటి కోపం, రోషన్ రావాలి కదా. వస్తే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఓకే. లేదు అంటే నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు భగవద్గీతను చాలా మంది కూడా మళ్ళీ రాస్తున్నారు, స్వామీజీలు కావచ్చు, గురూజీలు కావచ్చు, చాలా మంది కూడా రాస్తున్నారు. అంటే వీరందరూ తెలియకుండానే రాస్తున్నారని అంటారా మీరు? వాళ్ళ ఉద్దేశాలు రాస్తున్నారు. ఓకే. భగవద్గీత ఎవరు రాస్తున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగశః అంటే గుణకర్మల చేత నేను ఈ చాతుర్వర్ణ్యంలో విభాగించా అన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని రాసేవాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఇంకోటి రాస్తారు, ఇంకొందరు ఇంకోటి రాస్తారు.
ఆ శ్లోకాన్ని సీరియస్గా సమన్వయం చేసి భగవానుడి యొక్క ఉద్దేశం ఏంటి, భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి అది చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అడుగుతున్నది అది క్వశ్చన్. ఓకే, భగవద్గీతను చాలామంది ఎవరొకరు ఇంట్లో చనిపోయినప్పుడు కానీ అలా పెడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అది 100% తప్పమ్మా. ఫస్ట్ మనం ఈ భగవద్గీత శ్లోకాలు ఎంతమందికి వచ్చో ఒకసారి పరీక్ష చేద్దాం. భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఈ శ్లోకం అందరికీ తెలుసు. సో మేము హిందువులం, మాకు భగవద్గీత అంతా తెలుసు అనుకునే వాళ్ళు ఈ శ్లోకానికి అర్థం చెప్పచ్చు. ఓకేనా? ఈ శ్లోకం అర్థం ఏంటో నేనే చెప్పేస్తాను. ఈ శ్లోకానికి అర్థం ఏముంటుందంటే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమై ఉన్నటువంటి నా వాళ్ళు పాండవులు ఏమి చేసిరి సంజయ అనేది ప్రశ్న, అనేది వ్యాఖ్యానం. సో ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్స్ వేస్తాను. ఆ 2 క్వశ్చన్స్కి ఏ హిందూ అయినా సరే సమాధానం చెప్పాడు అనుకోండి, నేను ఇక నుండి ఇంటర్వ్యూలకి ఏ ఛానల్కి వెళ్ళను. ఓకే, చెప్పండి గురుజీ. ఓకేనా? ఇది నా వాగ్దానం. ఏ ఛానల్కి రాను, భగవద్గీత అనే మాటే మాట్లాడను. ఓకేనా? ఇది నా శబ్దం. మొదటి ప్రశ్న, అక్కడ యుద్ధ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి? యుద్ధం జరుగుతున్న క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ యుద్ధం జరిగేది ఎన్ని? ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ఎన్ని ప్లేసుల్లో జరుగుతుంది? అక్కడ యుద్ధం జరిగిన ఒకే ప్లేస్లో జరగాలి కదా. సో అక్కడ ఉన్నది ఒకటే క్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 పదాలు ఎందుకు ప్రయోగించాడు? ఓకే, ఒకటే యుద్ధం జరిగింది కానీ 2 పదాలు ఎందుకు? క్షేత్రం ఒకటే, యుద్ధ క్షేత్రం ఒకటే, యుద్ధం జరిగిన ప్లేస్ ఒకటే, వీళ్ళు పాండవులు కౌరవులు ఇద్దరు సమావేశమైన ప్లేస్ ఒకటే. కానీ దాన్ని ధర్మక్షేత్రానో లేకపోతే కురుక్షేత్రానో చెప్పాలి. కానీ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి 2 పదాలతో 2 నామాలతో ఎందుకు ప్రయోగించి చెప్పారు అనేది మొదటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పొచ్చు, ఏ హిందూ అయినా చెప్పొచ్చు. అంటే ఎవరికి తెలియదంటారా మీరు? తెలిస్తే చెప్పండి. ఓకే, తెలిస్తే చెప్పమనండి. ఓకే, నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. ఫోన్లో కూడా నాకు వాయించండి. ఫోన్ నెంబర్ తీసుకొని మమ్మల్ని ఎట్లా అడుగుతామని వాయించమనండి, ఎవరైనా సరే, ఇబ్బంది ఏం లేదు. రెండో క్వశ్చన్, కిమకుర్వత సంజయ అన్నాడు. కిమకుర్వత సంజయ అంటే ఏమి చేశారు సంజయ అని. అకుర్వత అంటే ఏం చేశారు అని. యుద్ధక్షేత్రంలో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో ఏం చేశారంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా, అక్కడ క్రికెట్ జరుగుతుంది. స్టూడియోలో ఏం చేస్తారంటే ఏమంటారు? ఇంటర్వ్యూలు చేస్తారంటారు. యుద్ధక్షేత్రంలో ఏం చేసిరు సంజయ్ ఏంటి? సో ఇది నా రెండవ ప్రశ్న, ఏమి చేసిరు సంజయ్ అని ఎందుకు అడిగాడు? సో దీస్ ఆర్ మై 2 క్వశ్చన్స్. నేను హిందువుని అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఆన్సర్ చెప్తే వాళ్ళు నిజమైన హిందువులని నేను అనుకుంటా. ఓకే, అది ఎంతమంది ఉన్నారో చూద్దాం మరి. ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారన్న, ఆన్లైన్ సెషన్స్. సో ఫస్ట్ భగవద్గీత నేర్పిస్తారా? క్లాసెస్ అనేవి ఎలా చెప్తారు? సో అది వాళ్ళు ఆచరించేలాగా మీరు ఎలా తీసుకొస్తారు? దీని గురించి చెప్తారా? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే ముందుగా నా నేపథ్యం చెప్పాలి. 15 సంవత్సరాల క్రితం ఇదే తెలంగాణలో మణికొండ ఏరియాలో, నానక్రామ్గూడ ఇట్లాంటి ఏరియాలలో యోగా క్లాసులు కండక్ట్ చేశాను. నేను యోగా క్లాసులు సెషన్స్ తీసుకున్నాను. ఆ యోగా క్లాసులు తీసుకుంటున్న సమయంలో సాధకుల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి. శారీరక రుగ్మతలకి యోగాతో సమాధానం చెప్పాం. ఏ రుగ్మతనైనా సరే యోగాతో సమాధానం చెప్పగలిగిన స్థాయిలో నేను యోగా క్లాసులు ప్రచారం చేయడం జరిగింది, శిక్షణల్ని అందించడం జరిగింది. నాకు వచ్చిన సవాల్ ఏంటంటే మానసిక రుగ్మతలకి ఏం చేయాలి? కొందరు వచ్చి ఇలా స్ట్రెస్ ఉంది, ఒత్తిడి ఉంది, డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, ఆందోళన ఉంది, నెగిటివ్ థింకింగ్ ఉంది, ప్రశాంతత లేదు, ఇలాంటి రోగాలకి ఏం చేస్తాం? ఇవి కూడా రోగాలే కదా. వ్యాధులు ఎక్కువ నాకు తెలిసి మానసిక రోగాలే ఎక్కువ ఉన్నాయి ప్రజలకు ఫిజికల్ గా కంటే. అవును, వ్యాధులు ఆదులు అంటాం. వ్యాధులు అంటే భౌతిక రుగ్మతలు, ఆదులు అంటే మానసిక రుగ్మతలు. సో అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. సో మానసిక రుగ్మతల్ని మనం దేంతో ఫైట్ చేయొచ్చు, దేంతో నిర్మూలించవచ్చు అన్నప్పుడు ధ్యాన శిక్షణ మీద ఫోకస్ చేశాం. ధ్యానం అప్పుడు
మనకి నేను ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కువగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈయన రామ్దేవ్ బాబా గారు. ఆయన ధ్యాన శిక్షణలు జరుగుతున్నాయి సైమల్టేనియస్గా. ఇంకొందరు జరుగుతున్నాయి. అయితే నేను ఆ టైంలో మా గురువుగా కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి అసలు ధ్యాన శిక్షణ ఎట్లా అప్రోచ్ చేయాలి, ఎలా చెప్పాలి అని నేను కనుక్కుంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనుషులందరూ 16 రకాల మనస్తత్వం కలిగి ఉంటారు. సో ఈ 16 రకాల మనస్తత్వం కలవారిని నువ్వు కనుక్కోవాలి ముందు ఫస్ట్. వాళ్ళు ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ మనస్తత్వానికి సంబంధించినటువంటి ధ్యాన ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. వాళ్ళు ఆ ధ్యానం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ మానసిక రుగ్మతలు తగ్గుతాయి, లేదంటే తగ్గు ఓకే అని చెప్పారు. అప్పుడు మూర్తి ధ్యానం అని, నామ ధ్యానం అని, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అని, శక్తి ధ్యానం అని, భావ ధ్యానం అని, భావాతీత ధ్యానం అని, ఇంకా శ్వాస మీద ధ్యాస అని, ఇట్లా 16 రకాల ధ్యాన ప్రక్రియలను మేము ప్రచారం చేసాం. 5 days ప్రోగ్రామ్గా కండక్ట్ చేసాం ఆఫ్లైన్గానే. హాల్ తీసుకోవడం, కొంచెం ప్రచారం చేయడం. అంతకుముందు ప్రింట్ మీట్ పాంప్లెట్స్ అవి ఇచ్చేసేసి వచ్చేవాళ్ళు. చక్కగా మెడిటేషన్ మేము ప్రచారం బాగా చేసాం. చాలామంది ఆనందించారు. అది ఒక దశ. ఎంతసేపు ఉంటుంది ఈ క్లాస్ అనేది? 5 days ఉంటుందమ్మా. 5 days టైమింగ్ 5 hours. 5 hours. ఓకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట సేపు 5 hours సెషను. ఓకే. 5 రోజులు ఉంటుంది. సో మేము అలా కండక్ట్ చేసాం. చాలామంది ఆనందించారు. ఓకే. అంటే ఈ మానసిక రుగ్మతలో నుంచి పడతారు ఈజీగా పడతారు. మేము అట్లా 100% అట్లా డెవలప్ చేసాం సబ్జెక్ట్ని. ఓకే. అంటే మానసిక రుగ్మతలకి ఏ అంశాలు కారణమవుతాయి, దానిలో మనం కొన్ని టాపిక్స్ ఉపనిషత్తుల నుండి తీసుకొచ్చాం. అద్వైత కాన్సెప్ట్స్ డెవలప్ చేసాం. అలాగే భగవద్గీత కొన్ని అంశాలను తీసుకున్నాం. మనకి ఇంకా ధ్యానానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఉన్న మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి చూసారా, వాటన్నిటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి. అలాగే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని ఒకటి ఉంది, దాన్ని థియరీ కొంచెం తీసుకొచ్చాం. అట్లా 5 రోజులు 5 సబ్జెక్ట్స్గా తీసుకొచ్చి మేము ఈ సంపూర్ణ ధ్యాన శిక్షణ అని చెప్పి మేము ప్రచారం చేసాం. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చి మేము ధ్యానం ఇలా చేయండి, ఇలా కళ్ళు మూసుకొని గంటలు ఇట్లా చెప్పాం. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత, ఇట్లా ధ్యాన ముద్రలో కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని నువ్వు ఎలా ఎదిరించాలి, దానికి కావాల్సినటువంటి పూర్తి విజ్ఞానాన్ని అందించి ధ్యానం 10 నిమిషాలే చేసుకోమని చెప్పేవాడిని. ధ్యానం వల్ల చాలా రుగ్మతలు వస్తాయి. అర్థమైందండి. ధ్యానం డేంజరస్ థింగ్. మనకి అష్టాంగ యోగాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత 7వ అంగంగా ధ్యానం చెప్పారు. అర్థమైందండి. సో అంటే ఏంటి, అంత డేంజర్ అది. ప్రాపర్గా చేయకపోతే ఉన్మాదం రావచ్చు. మెడిసిన్స్తో కూడా తగ్గవు. క్రియాయోగంతో సమన్వయం చేసినటువంటి భగవద్గీతని మనం సాధన చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పాజిటివిటీని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సత్ఫలితాలని మనం పొందొచ్చు. మేము 4 బ్యాచెస్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. వారి యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని చాలా శీఘ్రకాలంలోనే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని అందించడం ద్వారా మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము, ఈ ప్రోగ్రామ్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. ప్రశాంతంగా, తొందరపడాల్సిన అవసరం లేదు. డౌట్స్ అన్నీ అడిగి మీరు సమాధాన పడిన తర్వాతే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ 5 days ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. 7వ తేదీ నెక్స్ట్ మంత్ 7వ తేదీ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 7 నుండి 5 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 5 బ్యాచెస్తో ఉంటుంది. మీకు వివరాలన్నీ మీరు ఫోన్ చేసినప్పుడు మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను.